ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తారు కొందరు ఎమ్మెల్యేలు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతారు. ఇక కొందరు పెద్ద మనుషులైతే వేరే పార్టీ ఎమ్మెల్యేలకు అంతో ఇంతో ఇచ్చి గొర్రెలను కొన్నట్లే కొంటారు. ఇట్లా కొనుడు అమ్ముట్లా పిహెచ్డి చేసిండు చంద్రాలు సారు. ఆయన ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు అవసరం లేకున్నా వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని హోల్సేల్ రేటుకు కొన్నాడు. కేసీఆర్ కూడా ఏం తక్కువ తినలే. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో షరీక చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మా వంతు వచ్చింది, మా తడాకా చూపిస్తాం అని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడరు జగ్గారెడ్డి. సార్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్లున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఏంది 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపుకొస్తారా? నిజంగానా? ఇది పక్కా. మీరు లేపుకొస్తే వాళ్ళు రావద్దా? కేసీఆర్ ఇడిచిపెడతాడా వాళ్ళ ఎమ్మెల్యేలను? మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కన వండుకున్నా సరే లేపుకొస్తాం. చాలా పెద్ద స్కెచ్ చేసినట్లున్నారు కదా. రఫ్ గా ఎంతమందిని లేపుకొద్దాం అనుకుంటున్నారు సార్? 20 మంది ఎమ్మెల్యేలం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారా, మీరు లేపుకొస్తున్నారా? ఇంతకీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? అదే ఎప్పుడు లేపుకొస్తారు? మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తున్నాం. ఓహో, ముహూర్తం కూడా సెట్ చేసిండ్లా? మరి మొత్తం లేపుకొచ్చే ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారా? మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపుకొచ్చే ముచ్చట మీ సీఎం కు తెలుసా? నేను చెప్పిన సీఎం గారికి చెప్పేసిన. ఏమని చెప్పిండ్లు? 20 మంది ఎమ్మెల్యేలు మొదలే పార్లమెంట్ ఎలక్షన్ ముందే తీసేసుకుంటే మంచిదని చెప్పిన. నేను మీరు లేపుకొస్తాం అని ఇట్లా డప్పు కొట్టి చెప్తే బీఆర్ఎస్ లీడర్లు అలర్ట్ గారా? అయినా వాళ్ళు చేసిండ్లని మీరు కూడా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతామని అంటే ఎట్లా సార్? జనం ఏమనుకుంటారు?